పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో మరి గత 9 సంవత్సరాల నుంచి మరి వారి టీం అందరూ కూడా ప్రత్యేకంగా యూత్ అందరూ కూడా మరి క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేయడం, మరి దానికి వేలాది మంది మరి క్రిస్మస్ సోదరి సోదరులను అందరినీ కూడా పిలిచి మరి ఇక్కడ ఈవెంట్ ఏర్పాటు చేయడం కూడా మంచి కార్యక్రమంగా తెలియజేసుకుని వారిని అభినందిస్తూ మరి ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను నిజంగా చాలా చక్కటి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో కూడా నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు వారి టీం అందరికీ కూడా మరొకసారి నేను అభినందన తెలియజేసుకుంటూ మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి ఒక శాసనసభ్యునిగా నరసాపూర్ నియోజకవర్గం నుంచి మరి నాకు అవకాశం కల్పించారు. మీరందరూ కూడా మీ అందరికీ మరి యేసుప్రభు యొక్క సన్నిధిలో మీ అందరి ఆశీస్సులతో మీలో ఒకటిగా మీ అందరికీ అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి వర్గాన్ని కలుపుకుని మీ అందరి కోసం నేను అందుబాటులో ఉండి మీకు ఏ అవసరం వచ్చినా సరే మరి మీలో ఒకటిగా మీ బిడ్డల మరి నేను సహకరిస్తానని చెప్పి నేను మనస్ఫూర్తిగా మరి ఈరోజు మీ అందరి ముందు నేను తెలియజేస్తాను. నేను అదేవిధంగా గత ఎలక్షన్స్లో ఆ రోజు ఓట్ల కోసం వచ్చినప్పుడు మీ అందరి ముందు ఏదైతే హామీలు ఇచ్చామో, ఏ రకమైన విషయాలు మీకు తెలియజేసామో, ఇప్పుడు 5 నెలలు అయిపోయింది. ఒక శాసనసభ్యుని కూడా నేను కూడా ఉండి ఒక ప్రభుత్వ వ్యక్తిగా కూడా ఉన్నాను. నేను స్వయాన మా మావయ్య గారు కూడా, మా మిస్సెస్ వాళ్ళ నాన్నగారు కూడా, మాస్టర్ గారు ఆయన కూడా ప్రతి సంవత్సరం కూడా నేను కూడా అక్కడ ఏదైతే ప్రార్థన చేస్తారో వాటికి కూడా నేను మరి అటెండ్ అవ్వడం, ఆ ప్రభు యొక్క ఆశీస్సులు తీసుకుని మరి నేను కూడా ప్రతి సంవత్సరం మరి నేను రావడం కూడా జరుగుతుంది. మీ అందరికీ కూడా ఈ 5 సంవత్సరాలు ఏదైతే నేను చూపించిన దారి ఉందో ఈ దారి ద్వారా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక మంచి జరిగే విధంగా ఆ ప్రభు ఆశీస్సులు ఎప్పుడూ మనందరికీ ఉండే విధంగా నేను కూడా మీ అందరికి కూడా మనస్ఫూర్తి సహకరిస్తానని తెలియజేస్తూ మరి అవకాశం కల్పించినటువంటి టీం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి వందనాలు ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ. ఈ సమయంలో